గోషామహల్లో ఎవరు ఊహించని ఘటన జరిగింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుంగింది. పక్కన మరో భవన నిర్మాణం కోసం పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో ఈ భవనం కుంగినట్లు తెలుస్తున్నది. గోషామహల్ పరిధి చాక్నావాడిలో ఒక ఖాళీ స్థలంలో భవనం నిర్మాణం కోసం ఓ వ్యక్తి పిల్లర్ల గుంతలు తవ్వాడు. దీంతో పెద్ద క్రాక్ ఏర్పడి పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుంగింది. ఈ భవనం కుంగి 6 గంటలు గడిచినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ భవనంలో ఉన్న ప్రజలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనంలో ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రెయిన్ అనేది తెచ్చినా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్న కల్లా అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారు. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది, క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూసారండి, అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు. చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు. మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ అండి, వాళ్ళు చేపియాల్సింది తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎం వాళ్ళైతే ఇంకా రాలేరు. వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. లేదంటే బిల్డింగ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.